హలో గాయ్స్, వెల్కమ్ టు ముంతాజ్ వ్లాగ్స్. ఈరోజు మనం రాగి రొట్టె ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ముందుగా 5 పచ్చిమిర్చి తీసుకొని అందులో నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా. అలానే 2 ఆనియన్స్ ఇలా కట్ చేయడానికి కొంతమందికి చాలా కష్టం అనుకోండి, దంపుకుంటే బెస్ట్ ఆప్షన్. ఇంకా పీజీస్లో ఉన్న వాళ్ళకైతే పాపం దంపుకుండే కూడా టైం లేదు, ఇది ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా కటర్స్ పెట్టుకుంటారు కొంతమంది, మిక్సీ లాంటి కటర్స్. అలా దాంట్లోకి వేసేసుకొని చిన్నగా కట్ చేసుకుంటే అయిపోతుందండి. మా ఛానల్లో అన్ని రెసిపీస్ అన్నీ పీజీలో ఉన్న వాళ్ళకి, మళ్ళీ రూమ్స్ తీసుకొని ఉంటారు కదండి జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈజీ రెసిపీస్. మా దాంట్లో ఎక్కువ మసాలాలు అవన్నీ యూజ్ చేయమండి. ఎంత సింపుల్గా ఉంటాయి రెసిపీస్, అంతే టేస్టీగా ఉంటాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా ఈజీ రెసిపీస్ అన్నీ ఇంకా చాలా అప్లోడ్ చేస్తాము. మా దాంట్లో రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఎంత ఈజీగా ఉంటాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి గైస్. సో మనం ఇప్పుడు రాగి రొట్టె రెసిపీలోకి వెళ్దామండి. అలా ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకొని, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అండి. మేమైతే అర్ధ కేజీ రాగి పిండికి ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్వి, 5 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇప్పుడు మేము రాగి పిండి వచ్చేసి అర్ధ కేజీ కంటే కొంచెం తక్కువ, ఒక గ్లాస్ అంతా, మీడియం సైజ్ గ్లాస్ అంతా పక్కన తీసి పెట్టేసాం. ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి మొత్తం 7 రొట్టెలు అట్లా అవుతాయండి. దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక స్పూన్ అంతా వేసుకోండి. ఉప్పు వేసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి రెండు కలిపి ఒకేసారి దాంట్లోకి వేసేసుకొని ఒట్టి పిండిలోకి ఉప్పును, ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసుకున్నాం ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని అందులోకి మనం హాట్ వాటర్ కానీ చల్లనీళ్ళు కానీ ఏదన్నా కానీ చూసుకొని వేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఒకేసారి తెలుసు అని చెప్పి అన్నీ ఒకేసారి వేసేసుకొని కలిపేసుకొని నీళ్ళగా అయిపోయింది అనుకోండి పిండి కన్సిస్టెన్సీ, రొట్టె అంతా చెడిపోతుందండి. సో చూసుకొని కలుపుకోండి. మీరు ఇందులో హాట్ వాటర్ యూస్ చేసుకోవచ్చు, చల్ల వాటర్ యూస్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. మా అమ్మ అయితే చల్ల నీళ్ళే యూస్ చేసింది. ఇది జొన్న రొట్టె కాదు కదండి, చేతితో ఇట్లా ఒత్తుకుండేకి, ఇది నీళ్ళతో యూస్ చేసేది కాబట్టి మామూలుగా చల్ల నీళ్ళే యూస్ చేయొచ్చు. జొన్న రొట్టె, సద్ద రొట్టెకి అయితే వేడి నీళ్ళు యూస్ చేస్తారు. ఆ రొట్టెలు కూడా పెడతామండి రెసిపీస్. కొంతమంది హెల్త్ కాన్షియస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళ కోసం అని చెప్పి యూజ్ అవుతుంది ఇది. కాటన్ క్లాత్ తీసుకొని రొట్టె తిక్కుకునే దాని మీద ఈ క్లాత్ ఏదైతే ఉందో అది పరుచుకొని కొన్ని నీళ్లు మళ్ళీ కొన్ని బట్ట మీద చిలకరించి, ఆ పిండి అనేది ఎంత అంటే ఒక లడ్డూ సైజ్ అంతా కానీ కొంచెం పెద్దది, నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు అంత పిండి తీసుకొని చేతికి నీళ్లు పూసుకోవాలండి. నీళ్లు లేనిది పిండి రొట్టె ఇది ఒత్తుకుండేకి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మధ్యలో చేతికి నీళ్లు పూసుకొని ఒత్తుకోవాలండి. లేకపోతే చేతికి అంతా పిండి అంతా ఎత్తుకొని విరిగిపోతూనే ఉంటుంది అన్నమాట రొట్టె. మధ్యలో నీళ్ళు తీసుకొని అద్దుకుంటా ఒత్తుకోవాలండి. మీరు ఇంకా ప్యాన్ ముందుగానే హీట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా టైం పడుతుందండి ఒక్కొక్క రొట్టె కాలనీకి. ఎంత టైం పడుతుందంటే చాలా టైం పడుతుంది. సో ముందుగానే రొట్టెకి ప్యాన్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత రొట్టె ఒత్తుకోండి. ఇట్లా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ రొట్టె ఏదైతే తిన్నదో అది ఎత్తుకుపోయి క్లాత్తో సహా అట్లా వేసేసి, అట్లా పైన క్లాత్ తీసేస్తే రొట్టె కింద అట్లనే ఉంటుంది. దాన్ని కొంత చూసుకొని కాల్చుకోండి. కొంచెం టైం పడుతుంది, అది ఇప్పుడే ఫ్లిప్ చేయకండి, మళ్ళీ విరిగిపోతుంది. అందులోపు ఇంకొక రొట్టె ఎట్లా తయారు చేయాలో చూపిస్తానండి. అట్లా కింద అతుక్కోకుండా తీసుకోండి, లేకపోతే కింద అతక్కపోతుంది. బాగా కాలిన తర్వాత తీయాల. ఇప్పుడు రెండో రొట్టె ఎట్లా ఒత్తుకోవాలో చూపిస్తామండి. ఒక రొట్టెతో అందరికి తెలిసిపోదు కదండి ఎట్లా ఒత్తుకోవాలో. సో ఇంకొక రొట్టె కూడా కొంచెం చేతికి నీళ్ళు పూసుకొని ఇట్లా చేత్తో ఒత్తుకోవాలండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఒత్తుకోండి. కొంతమందికి ఒత్తునికి రొంత కష్టమైతే రొంత చిన్నగా పిండి తీసుకోండి. మా అమ్మ అయితే రొంత పెద్దగానే చేసింది రొట్టెలు. కొంచెం మనకి కొత్తగా తెలియని వాళ్ళకైతే కొంచెం చిన్న సైజు పిండి తీసుకొని చిన్న రొట్టెలు చేసుకోండి. ఇంతే అండి, మన రాగి రొట్టెలు చాలా ఈజీ. బాగా కాల్చుకోండి, ఏమంటే బాగా కాల్చుకోకపోతే మళ్ళీ కడుపు నొప్పి అట్లా ఏమన్నా వచ్చాను. ఎంత వీలైతే అంత బాగా కాల్చుకోండి. మాకైతే 7 రొట్టెలు అయినాయండి. అంతే గాయ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.